వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వాళ్లు అదే మద్యంతో స్కామ్లు చేశారని అన్నారు. 3,200 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఇప్పటికే తేలిందన్నారు. ఇష్టారీతిన రేట్లు పెంచేసి మద్యం తాగే వాళ్ల దగ్గర దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3,200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ.